విజయవాడ నగర శివారులో ఉంటుంది పెనమలూరు. పెనమలూరులో బ్రిటిషోళ్ళ కాలం నాడు కట్టినటువంటి బందరు కాలువ పైన వంతెన ఈ తెల్లవారుజామున కూలిపోయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరు ఆ వంతెన మీద ప్రయాణిస్తూ ఉండకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అది ఒకందుకు సంతోషం. ఫస్ట్ విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి వంతెనల మీద సీరియస్‌గా దృష్టి సారించాలి. ఎందుకంటే దశాబ్దాల క్రితం కట్టినయి ఉన్నాయి. అదే సందర్భంలో పాడైనయి ఉన్నాయి. ప్రభుత్వాలు అస్సలు పట్టించుకోనిదున్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ రథం సెంటర్ నుంచి ఆ కాళేశ్వరం మార్కెట్ దాకా ఉండే ఆ రైట్ సైడ్ రోడ్డు పర్ఫెక్ట్‌గా ఉండేది. ఇదివరకు బస్సులు అటు ఇటు 2 వైపులా ప్రయాణించాయి. అప్పుడెప్పుడో రోడ్డు కూలిపోయింది. ఈ రోజు వరకు మళ్ళీ రోడ్డు నిర్మాణం అట్లా చేయట్లేదు. అదొక సమస్య. అలాగే కాళేశ్వరం మార్కెట్ దగ్గర నుంచి అటు తుమ్మలపల్లి కళాక్షేత్రం వైపుకి వెళ్ళేటప్పుడు ఆ రైట్ సైడ్ చాలా దెబ్బతిన్నది. కాలువలో కుంగి ఉన్నది. అక్కడ అంతవరకు ఒక బ్యారికేడ్ లాగా కట్టేశారు, వదిలేశారు. వాటి మీద అసలు దృష్టి సారించటం లేదు. విజయవాడ నగరానికి అది బిజియెస్ట్ రోడ్స్ అవి. ఎందుకు పట్టించుకోవట్లేదు తెలీదు. అట్లాగే అనేక వంతెనలు ఇది గనక వైసీపీ అధికారంలో ఉండుంటే గనక జగన్ నిర్లక్ష్యం కారణంగా వంతెన కూలిందని రాసేవాళ్ళు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలం నాటికి వంతెన కూలిందని రాస్తారు. అంతవరకు సంతోషం. బట్ ముందైతే వంతెనలు ఇట్లాగ దెబ్బతిన్నటువంటి పెద్ద వ్యవహారాలు ట్రాఫిక్‌కి సంబంధించి కూడా ఇబ్బందికరమైన వాటి మీద సీరియస్‌గా దృష్టి సారించి అవసరమైతే ఒక నిపుణుల కమిటీ వేసి ఎక్కడెక్కడ రీప్లేస్ చేయాలో ఆలోచించి విజయవాడ మీద సీరియస్‌గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.